జాలాది విజయ అనే నేను సమాజ స్థాపనకై శ్రీ అఖిలేష్ యాదవ్ గారి నేతృత్వంలో పోరాటం చేస్తున్న సమాజ్వాదీ పార్టీ విధి విధానాలకు ఆకర్షించబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా పదవి స్వీకరించి రాగద్వేషాలకు అతీతంగా పార్టీ కోసం ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జిగా పార్లమెంట్ విభాగం ఇన్ఛార్జిగా విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జిగా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అయితే సమాజ్వాదీ పార్టీ దళితుల కోసం, పీడిత జనాల కోసం, అక్కడ ఎవరైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో అలాంటి వారి కోసం ములాయం సింగ్ గారు ప్రవేశపెట్టిన పార్టీ సమాజ్వాదీ పార్టీ. సమాజ స్థాపనే సమాజ్వాదీ పార్టీ స్థాపన. అయితే ఆంధ్రప్రదేశ్లో మీకు తెలియంది కాదు, కానీ ఇంతమంది మహిళలు ఏ మీటింగ్లో అయినా సరే 90% మగవాళ్ళు ఉంటే 10% మహిళలు ఉంటారు. కానీ మొట్టమొదటిసారి విశాఖపట్నంలో ఇంతమంది మహిళలతోటి పెట్టినటువంటి మొట్టమొదటి మహిళ మాత్రం జాలాది విజయ్ గారు, నేను చెప్పగలను. కానీ ప్రతి మహిళకు కూడా ఏ పార్టీలో మీరు 20 సంవత్సరాలు పనిచేసినా ఆ కుల సంఘాల నాయకులు గాను, ఆ పార్టీ డిపార్ట్మెంట్ ఎస్సీసీఎల్ బీసీసీఎల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నారు తప్ప మెయిన్ స్ట్రీమ్ లైన్ లోకి వచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ మీ అందరికీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాష్ట్ర నాయకురాళ్ళగా తయారు చేయడానికి ఖచ్చితంగా సమాజ్వాదీ పార్టీ ఇక్కడి నుంచే మొదలు పెట్టబోతా ఉన్నాం అడుగులు కూడా. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు, మీరు ఇద్దరు ఒక మాట ముందుగా వాళ్ళు చెప్పే మాటని, వాళ్ళిద్దరు కూడా బడుగు బలహీన వర్గాలు మహిళల కోసం పోరాడారు. మహిళా రిజర్వేషన్స్ అయితేమి, చట్టసభల్లో మహిళల కోసం అంబేద్కర్ గారు అయితే రామ్మోహన్ రాయ్ గారు ఇద్దరు కూడా పోరాడారు. వారు చెప్పిన ఒక చిన్న లైన్ మనం తీసుకుంటే, ఒక సంఘం కానీ ఒక పార్టీ కానీ పురోగతి అంటే డెవలప్మెంట్ మనం దేనికి పెట్టి చూడొచ్చంటే ఆ సంఘంలో ఆ పార్టీలో మహిళల పురోగతిని బట్టే మనం ఆ పార్టీ డెవలప్మెంట్ని చూడొచ్చని చెప్పారు భీమరావు అంబేద్కర్ గారు కానీ రామ్మోహన్ లోహియా గారు కానీ. సో అంతటి క్లిష్టమైన బాధ్యతని ఈరోజు మన జాలాది విజయ్ గారు తీసుకున్నారు. దానికి సమర్థవంతులు కూడా ఒకసారి మనం ఆమె క్వాలిఫికేషన్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ అనుకున్న నిబద్ధత అనుకున్న మనం పరిశీలిస్తే మన స్టేట్లో ఉన్న పొలిటికల్ అన్ని పార్టీల్లో కల్లా మహిళా అధ్యక్షురాలు బెస్ట్ అని మనం ఇప్పుడు చెప్పవచ్చు. ఖచ్చితంగా పార్టీలో మహిళల స్థానాన్ని, మహిళల పురోగతిని బట్టి మన పార్టీని డెవలప్మెంట్ని బట్టి చూస్తాం కాబట్టి ఆ స్థాయికి ఖచ్చితంగా తీసుకెళ్తుందని మనం చెప్పవచ్చు. సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్ గారు ఏ ఆశయాలతో అయితే దాన్ని స్థాపించారో, మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి, మన కన్నీళ్లు మనమే తుడుచుకోవాలి, పురిటి నొప్పుల బాధ అనుభవించే అమ్మకే తెలుస్తుంది అన్న ఆలోచన దృక్పథంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. దీనికి 2 కళ్ళుగా, 2 చక్రాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను తీసుకొని, రామ్మోహన్ గారి ఆశయాలకు అనుగుణంగా సమాజ్వాదీ పార్టీ స్థాపించడం జరిగింది. అంతేకాకుండా ఒక చిన్న విషయం ఇప్పుడు చెప్పాలి. ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత మీ అందరికీ తెలిసే ఉండాలి. ఎందుకు అంటున్నానంటే, సావిత్రిబాయి పూలే జయంతి ఈరోజు. ఒక మహిళ మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయ పదవి చేపట్టిన సావిత్రిబాయి పూలే ఆశయాలు, పూలే గారి ఆశయాలను కూడా తీసుకొని మనం వెళుతున్నాం. ఆ మహిళ చేపట్టిన ఆమె జయంతి సందర్భంగా
మా మధు గారు జాతీయ నాయకులు, సమాజ్వాదీ పార్టీ జాతీయ నాయకులు, వెంకటేశ్వరరావు గారు